కానిస్టేబులే 150 కిలోల గంజాయి పట్టుకున్నాడు కానిస్టేబుల్. వీడు వీని ఏ చెప్పుతో కొట్టాలరా భయ్. గీడే వామ్మో ఏం పేరు ఈయన పేరు. స్మగ్లర్గా మారిన కానిస్టేబుల్ను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ టీంతో డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్. ఏం పేరు ఈయన పేరు అడ్డగుట్ట సికింద్రాబాద్. కానిస్టేబుల్ ముసుగులో అంతర్రాష్ట్ర గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఓ సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్ దందాకు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అడ్డుకట్ట వేశారు. తన ఐడి కార్డు చూపెట్టే ఆ గంజాయిని గుట్టుగా పోలీస్ చెక్ పోస్టులు దాడించే ఆ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ మంగళవారం అర్ధరాత్రి తర్వాత హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అతని వద్ద 79 లక్షల విలువైన 158 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెంకు చెందిన పలగూడు శివకృష్ణ 39 సంవత్సరాలు అంట. 2009లో సిఐఎస్ఎఫ్లో కానిస్టేబుల్గా చేరారు. ప్రస్తుతం కేరళంలోని త్రివేంద్రం జిల్లాలో నివాసం ఉంటున్న శివకృష్ణ డిప్యుటేషన్పై నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్లోనూ పనిచేశాడు. అయితే తనకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు గంజాయి అక్రమ రవాణా వ్యాపారంలోకి దిగాడు. ఒడిశాలో ఓ సాగుదారుడి నుంచి భారీ మొత్తంలో గంజాయి సేకరించే దానిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని ఆ డ్రగ్ ఫెడ్లర్లకు చేర్చేవాడు. ఈ క్రమంలో పోలీసు చెక్పోస్టులు, టోల్గేట్ల వద్ద తనిఖీలు జరుగుతుంటే తన సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఐడి కార్డును చూపించి వాహనాలను దాడించేవాడు. అలా తనిఖీల నుంచి తప్పించుకుంటూ పోలీసుల కళ్ళు కప్పి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న శివకృష్ణను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మాపేట పోలీసులు 2025లో అరెస్ట్ చేశారు. దీంతో శివకృష్ణ అక్రమ దందా వ్యవహారం బయటపడగా సిఐఎస్ఎఫ్ అధికారులు అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేశారు. నాటి కేసులో ఖమ్మం జైలులో శిక్ష అనుభవించిన శివకృష్ణ జైలు నుంచి విడుదల తర్వాత కూడా గంజాయి దందా సాగించాడు. ఈ క్రమంలో శివకృష్ణ ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయి సరఫరా చేస్తున్నట్టు సిటీ టాస్క్ ఫోర్స్ జూబ్లీహిల్స్ జోన్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దాడిన తర్వాత శివకృష్ణను ఎస్ఆర్ నగర్ పరిధిలో అరెస్టు చేశారు. అతని వద్ద 158 కిలోల ఎండు గంజాయి, ఒక 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారంట. వాడికి 2009లో కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే జబర్దస్త్గా లైఫ్ లీడ్ చేయాల్సిన ఆవశ్యకత ఉండే వాడు దొంగగా మారాడు. ఒక కానిస్టేబుల్ జైలు జీవితం, 158 కిలోల గంజాయితో దొరికింది దుర్మార్గుడు.